IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. బ్యాక్ పెయిన్ వల్ల చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు అండ్ వెరీ కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో మన లైఫ్ స్టైల్ వల్ల. కామన్ బ్యాక్ పెయిన్ ఎలా వస్తుంటుందంటే మనము కూర్చునే సరిగా లేకపోవడం వల్ల, మనము వర్క్ చేస్తున్నప్పుడు ప్రాపర్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ బ్యాక్ పెయిన్ కామన్గా వస్తూ ఉంటుంది. బ్యాక్ బోన్ అనేది కొన్ని కర్వేచర్స్తో ఉంటుంది. 4 వైపులా మసిల్స్తో సపోర్ట్ అవుతుంది. ఈ 4 గ్రూప్స్ ఆఫ్ మసిల్స్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఆ స్పైన్ అనేది దాని కర్వేచర్ మెయింటైన్ అవుతుంది. తర్వాత సెంటర్ ఆఫ్ వెయిట్ ఎలా అంటే మన హెడ్ వెయిట్ కానీ స్పైన్ బాడీ వెయిట్ సెంటర్ ఆఫ్ ది స్పైన్ నుంచి పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మసిల్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల, మనము కూర్చునే సరిగా లేకపోవడం వల్ల, ఈ మన యాక్టివిటీస్ ప్రాపర్ పొజిషన్లో లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ పెయిన్ లోడ్ పడుతుంది, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ బ్యాక్ పెయిన్ మస్కులర్ రీజన్స్ వల్ల వస్తూ ఉంటుంది. సో దీనికి చాలా వరకు సింపుల్ మెజర్స్తో క్యూర్ అవుతుంది. ఎలా అంటే కొంచెము మన పోస్చర్ కరెక్ట్ చేసుకోవడము, కొందరికి చాలా అలవాటు అయింటుంది వంకరగా కూర్చోవడము. కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ వల్ల ఏమవుతుందంటే మసిల్స్ను స్ట్రాంగ్ చేసి ఆ వంకర పోస్చర్ను రెక్టిఫై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సింపుల్ అనాలిసిక్స్ క్రోసిన్ కానీ ఆరు ట్రెమడాల్ లాంటి మెడిసిన్స్ వాడడం వల్ల మసిల్ స్పాజం తక్కువ అవుతుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్స్ వాడడం వల్ల కూడా కొంతవరకు తక్కువ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే మన ఈ బ్యాక్ మసిల్స్ను స్ట్రెంథెన్ చేయవలసి ఉంటుంది. ఎలా అంటే జెంటిల్ ఎక్సర్సైజెస్. ఏ మసిల్ కూడా 2 టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఒకటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అంటాము, అంటే మసిల్ను స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, సింపుల్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ అటువంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మసిల్ స్ట్రాంగ్ అవుతాయి. ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాము, అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైతే మసిల్ మనము మూమెంట్స్తో నార్మల్గా స్ట్రెచ్ కాగలుగుతుందో దానివల్ల ఏమవుతుందంటే మసిల్ స్ట్రెయిన్ తక్కువ ఉంటుంది, ఈ పెయిన్స్ కూడా తక్కువ ఉంటుంది. అందుకని ఈ టైప్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది రెగ్యులర్గా చేయడం వల్ల బ్యాక్ పెయిన్ ప్రివెంట్ చేయొచ్చు, ఉన్న వాళ్ళకు కంప్లీట్గా క్యూర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదర్ కామన్ రీజన్ బ్యాక్ పెయిన్ ఎలా వస్తుందంటే స్లిప్ డిస్క్ అంటాం. ప్రొలాప్స్డ్ ఇంటర్వర్టెబుల్ డిస్క్ ఆర్ స్లిప్ డిస్క్, దీన్ని సయాటికా అంటాము ఎప్పుడైనా లెగ్ పెయిన్ ఉండడం వల్ల. సో ఇది కామన్గా ఎలా వస్తుందంటే మన బ్యాక్ బోన్స్లో బ్లాక్స్ ఆఫ్ వర్టిబ్రా ఉంటాయి. ఆ వర్టిబ్రా మధ్యన డిస్క్ ఉంటుంది. వేరియస్ రీజన్స్ వల్ల ఈ డిస్క్ ఏమవుతుందంటే వీక్గా తయారయ్యి దానిలో ఉండే లిక్విడ్ బయటికి వచ్చేసి పక్కన ఉన్న నర్వ్స్ పైన ప్రెషర్ పెట్టి పెయిన్ వస్తుంటుంది. ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ప్లస్ దాంతోపాటు ఏ నర్వ్ ప్రెషర్కు గురైందో ఆ ఏరియాలో నొప్పి వస్తుంది. మెయిన్లీ లెగ్లో వస్తుంది. దీన్నే సయాటికా అంటాము. ఈ బ్యాక్ పెయిన్ జనరల్లీ బ్యాక్ నుంచి బ్యాక్ ఆఫ్ ది బటక్స్, థై, బ్యాక్ ఆఫ్ ది నీ, బ్యాక్ ఆఫ్ ది లెగ్ నుంచి ఫీట్లోకి పెయిన్ వస్తుంటుంది. అదే ఏరియాలో కొంచెము టింగ్లింగ్ నమ్నెస్, పిన్స్ అండ్ నీల్స్ కానీ డిక్రీజ్డ్ సెన్సేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా కొంచెం ఎక్కువ ప్రెషరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోటార్ వీక్నెస్ అంటాం, మసిల్ వీక్నెస్ కూడా వస్తుంటుంది. ఇది ఈజీగా ఎలా టెస్ట్ చేసుకోగలుగుతారంటే టోస్ పైన నిలబడడానికి ఇబ్బంది అవుతుంది, నిలబడలేరు ఒకవేళ మసిల్ వీక్నెస్ ఉంటే, ఆర్ హీల్స్ పైన, టోస్ పైన నిలబడము, హీల్స్ పైన నిలబడము, సైడ్ ఆఫ్ ది ఫీట్ నిలబడకపోతే ఎవరికైతే ఈ సయాటికా ఉందో ప్రాబబ్లీ వీక్నెస్ వల్ల నిలబడకపోవడానికి పాసిబిలిటీ ఉంది. సో జనరల్లీ ఎలా అంటే ఇది డిస్కోజెనిక్ పెయిన్ అంటాము. స్లిప్ డిస్క్ వల్ల బ్యాక్లో అయి రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. మనము దగ్గినా తుమ్మినా ఈ పెయిన్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రికల్ షాక్ లైక్ పెయిన్ లాగా ఫీల్ అవుతుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్స్రేస్ చేస్తే ఏమవుతుంటే ఎక్స్రేస్ నార్మల్ ఉంటాయి. ఎంఆర్ఐ స్కాన్ వల్ల ఈ కండిషన్ బయటపడుతుంది.
ఎంఆర్ఐ స్కాన్లో జనరల్లీ మనకు L4-5 డిస్క్ కానీ L5-S1 డిస్క్ కానీ డ్యామేజ్ అవుతుంటుంది. అది కుడివైపు అయిందా, ఎడమవైపు అయిందా, ఎంత ప్రెషర్ వస్తుందో దాన్ని ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనము తెలుసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటిదంటే 90% ఆఫ్ ది ఈ స్లిప్ డిస్క్స్ అవిని ఆపరేషన్ లేకుండానే క్యూర్ అవుతాయి. మెజారిటీ వాటంతట అవే సెటిల్ అవుతాయి. కానీ ఎప్పుడైతే ఈ పెయిన్ ఉండి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్లో మెయిన్లీ ఎలా ఉంటుంది, అనాల్జెసిక్స్ మెడికేషన్ అంటే ఏసైక్లోఫెనిక్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లోకల్ అనాల్జెసిక్ క్రీమ్ ఉంటుంది, కొన్ని నర్వ్ వైటమిన్స్ ఇస్తాము. అదేవిధంగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్. ఇనీషియల్గా ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది, షార్ట్ వేవ్ థెరపీ కానీ అల్ట్రాసౌండ్ కానీ నొప్పి తగ్గించడానికి. తర్వాత మసిల్ స్ట్రెంథనింగ్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇస్తాము. ఈ టైంలో ఎవరికైతే అక్యూట్ పెయిన్ ఉందో బరువులు ఎత్తడం కానీ బరువులు క్యారీ చేయడం కానీ చేయకూడదు. అదేవిధంగా వంగి పని చేయకూడదు, కింద కూర్చోవడం కూడా తగ్గించాలి. జనరల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు మనము కింద ఉన్న వస్తువులను తీసుకోవాలంటే ముందు మన మోకాళ్ళను బెండ్ చేసి కింద కూర్చొని అందుకోవాలి. అలా కాకుండా నీ స్ట్రైట్గా పెట్టి పూర్తిగా వంగి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ చాలా లోడ్ పడుతుంది ఎవరికైతే ఈ బ్యాక్ పెయిన్ ఉందో.